హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్లో అంచనాలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి పూర్తిగా నిరాశపరిచిందని చెప్పాలి. కెప్టెన్సీ మార్పు కావచ్చు, ధోని టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా థింగ్స్ నాట్ వర్కౌట్ ఫర్ సిఎస్కే. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది? వేలంలోనే మిస్టేక్ చేశామని చెప్పేసి ఆల్రెడీ ఫ్లెమింగ్ ఒక కామెంట్ కూడా చేశాడు. మరి ఎంతవరకు చెన్నై సూపర్ కింగ్స్కి వేలం మీద ఎఫెక్ట్ కనిపించింది? ప్లేయర్స్ ఏమన్నా పూర్తి స్థాయిలో ఆడలేదా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవారెడ్డి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో. రాకేష్ గారు, సో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినా కూడా వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరెట్ ఖచ్చితంగా ఉండే పేరు చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మాత్రం అంతగా థింగ్స్ నాట్ వర్కౌట్ ఫర్ దెమ్ వెల్. సో ఎట్లా చూడొచ్చు, ఎట్లా ఫెయిల్యూర్కి ఎక్కడ కారణం అనుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ ఆప్షన్లో వాళ్ళు మిస్టేక్ చేశారు. ఈవెన్ ఫ్లెమింగ్ కూడా ఒప్పుకున్నాడు. బట్ ఇది మీరు ఆప్షన్ అయిపోయిన తర్వాతనే చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళకు రిషబ్ పంత్ని తీసుకునే అవకాశం ఉంది, శ్రేయస్ అయ్యర్ని తీసుకునే అవకాశం ఉంది, చాలామంది కేఎల్ రాహుల్ని తీసుకునే అవకాశం ఉంది, చాలామంది ప్లేయర్స్ని వేరే టీమ్స్ ఎలా అయితే తక్కువ రేట్కి తక్కువ కాస్ట్కి కొనగలిగినారో అలాంటి ప్లేయర్స్ని కూడా తీసుకునే అవకాశం ఉండే. బట్ ఇక్కడ ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మనం చెన్నైని వాళ్ళు ఆప్షన్లో మిస్టేక్ చేసిండ్రా అనిపిస్తుంది. బట్ హిస్టరీ చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ వైపే మొగ్గు చూపుతూ ఉండే. మీరు షేన్ వాట్సన్ని తీసుకోండి, ఇలా ఎవరిని చూసినా కూడా రాబిన్ డాడీస్ ఆర్మీ అని పిలుస్తుండే. వాట్ ఈస్ హిస్ నేమ్, విజయ్ శంకర్ని తీసుకున్నారు. అండ్ దెన్ రాహుల్ త్రిపాఠిని తీసుకున్నారు, దీపక్ హుడాని తీసుకున్నారు, రహానే. బట్ ఆ సీజన్లో రహానే రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. సో ఇలా చాలా మందిని లైమ్ లైట్లో లేని ప్లేయర్స్ని, డొమెస్టిక్ క్రికెట్లో కూడా అంతగా రాణించని ప్లేయర్స్ని తీసుకుంటే, ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే దే హావ్ లెఫ్ట్ స్పిన్నర్స్ లైక్ పతిరానాని వదిలేశారు. మళ్ళీ ఒక బౌలర్, మన ముంబై బౌలర్, తనని రాజస్థాన్ రాయల్స్ కూడా తీసుకుంది, ఎందుకంటే తను లాస్ట్ సీజన్లో ముంబై వరకు ఆడే. ఎక్సెప్ట్ ఈవెన్ జడేజా కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. శివం దుబే కొన్ని మ్యాచెస్లో ఆడాడు. ఒక మ్యాచ్లో అయితే విజయ్ శంకర్ 42 బాల్స్లో 50 చేశాడు. T20 ఫార్మాట్లో 42 బాల్స్లో 50. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్. అండ్ డివోన్ కాన్వే, రచిన్ రవీంద్ర, వాళ్ళిద్దరు. రచిన్ రవీంద్ర బ్యాటింగ్ మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే కొంచెం వన్ డే లేదా టెస్ట్ బ్యాటింగ్ తరాలు ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఒక T20 మ్యాచ్ లో పవర్ ప్లేలో యూ కెన్ స్కోర్ మోర్ రన్స్. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే మీకు T20 ఫార్మాట్లో ఓపెనర్స్లో ఒకరు యాంకర్ రోల్ ప్లే చేసినా కూడా ఇంకొక బ్యాటర్ మీకు అగ్రెసివ్గా ఆడాలి, సిక్సర్లు కొట్టేలాగా ఉండాలి. మీరు చూడండి, ఈ సీజన్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పవర్ ప్లేలో 6 ఓవర్స్లో 60 రన్స్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. మరి చెన్నై సూపర్ కింగ్స్ 6 ఓవర్స్లో 60 రన్స్ని ఎన్నిసార్లు స్కోర్ చేసిందని చూస్తే యావరేజ్ చాలా లోగా ఉంది. సో అక్కడ మిస్టేక్ జరిగింది. అండ్ దెన్ గైక్వాడ్ ఇంజురీ అయిందా లేదా అదేంటో మనకు తెలియదు. అండ్ దెన్ ధోని కెప్టెన్సీతో మళ్ళీ మిరాకిల్ ఏదైనా ఉంటుందేమో అని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది కూడా జరగలేదు. ఇట్ ఈస్, మనం ప్రతిసారి మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. మిరాకిల్ అంటేనే ఎప్పుడో ఒకసారి జరిగేది మిరాకిల్. ధోని విషయానికి వస్తే ధోనిని కూడా చాలా ట్రోల్ చేశారు. బికాస్ చాలా మ్యాచెస్ లో తను లోవర్ బ్యాటింగ్ ఆర్డర్ లో కిందికి రావడం, పైకి రావడం, కొంచెం మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ లేట్ గా వస్తున్నాడు, సంథింగ్ అట్లా కూడా ట్రోల్ అయింది. అది ఎంతవరకు మనం వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అనుకోవాలా? ఫ్లెమింగ్ క్లియర్గా చెప్పేసిండు, ధోని ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేడు, 10 ఓవర్స్ కంటిన్యూస్గా బ్యాటింగ్ చేయలేడని. దే ఆర్ యాక్సెప్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్. అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ధోనిని పెట్టుకుని, బికాస్ ధోని టీంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్కి వచ్చే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కంటే ఎక్కువ ఆపోజిషన్ టీంకి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. రెండోది, ధోని రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి 2008 నుంచి మధ్యలో ఒక 2 ఇయర్స్ బ్యాన్ అయినప్పుడు తప్ప ప్రతి సీజన్ చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాడు. సో ఐ థింక్ ఈ సీజన్లో ఏది వర్కౌట్ కాలేదు. మీరు చెన్నైని తీసుకోండి, లక్నోని తీసుకోండి, కేకేఆర్ని తీసుకోండి, వీళ్ళకి ఏవి వర్కౌట్ అవ్వలేదు. 5 టైమ్స్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, 3 టైమ్స్ ఛాంపియన్ కేకేఆర్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాట్ టు చెన్నై అయితే 10th పొజిషన్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ధోని కూడా క్లియర్గా హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిసప్పాయింట్మెంట్. మేము చేయాల్సిందల్లా 1 మ్యాచ్ అట్ ఏ టైం తీసుకొని ఒకవేళ ఈ సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కోసం ప్రిపేర్ అవ్వాలని చెప్పాడు. ఐ థింక్ ఆప్షన్లో మిస్టేక్ జరిగింది. మిస్టేక్ అనే దానికంటే ఎక్కువ నేను ఏమంటానంటే, మీరు లాస్ట్ ఫ్యూ సీజన్స్ వరకు వాళ్ళు వెళ్ళిన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో ఓవరాల్గా ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తం చూసినా కూడా T20 డైనమిక్స్ అనేటివి చేంజ్ అయిపోయినాయి.
సో ఆ డైనమిక్స్ని ఎక్కడో చెన్నై సూపర్ కింగ్స్ పసిగట్టలేకపోయిందా, లేకుంటే పసిగట్టినా కూడా మేమున్న స్ట్రాటజీ, మేము అనుకున్న స్ట్రాటజీతో వెళ్ళినా కూడా మేము గెలుస్తామని అండ్ ఇక్కడ అనుకున్నాం. వన్ థింగ్ టు డిస్కస్, ధోని మేనియా కాస్త ఇబ్బందిగా మారిందా చెన్నైకి? ఎందుకంటే ధోని ఏదైతే ఆ క్రేజ్తోనే చెన్నై సూపర్ కింగ్స్ నడుస్తుంది. అతను కూడా కామెంట్ చేశాడు, నేను వీల్ చైర్లో ఉన్నా కూడా దే కెన్ పిక్ మీ, అంటే లాక్కొచ్చి ఆడిస్తారేమో అన్న ఒక కామెంట్ కూడా వినిపించింది. మరి ధోని తర్వాత ఎవరు చెన్నైకి, అంటే ఒక పెర్ఫెక్ట్ లీడర్ ఉన్నారా? దాని మీద ఫోకస్ పెట్టలేదా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్స్? సో ఐ థింక్ గైక్వాడ్ విషయంలో మనం చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే గైక్వాడ్ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్, దాంట్లో డౌటే లేదు. ధోని కావచ్చు, లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎన్ శ్రీనివాసన్ కూడా తనే చాలా టేకప్ చేసి రుతురాజ్ గైక్వాడ్ని టీంలోకి తీసుకురావాలి అని చెప్పి ధోనికి చెప్పి, యూ లుక్ అట్ హిమ్, నాకెందుకో తనలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పడంతో తనని టీంలోకి తీసుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రుతురాజ్ గైక్వాడ్కి మీరు ధోని ఏజ్ 43తో కంపేర్ చేస్తే రుతురాజ్ గైక్వాడ్ ఏజ్ చాలా చిన్నది. మీకు ఒక బిగ్ స్టేచర్, T20 వరల్డ్ కప్ అందించిండు, 50 ఓవర్ వరల్డ్ కప్ అందించిండు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిండు, టెస్ట్లో నెంబర్ 1 ర్యాంక్ తీసుకెళ్ళిండు. అండ్ ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ధోని మీ టీంలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా తన ఇన్ఫ్లుయెన్స్ గైక్వాడ్ మీద ఉంటుంది. అది అవునన్నా కాదన్నా. అండ్ మనకి ఇన్సైడ్ సోర్సెస్లో విన్నది ఏంటంటే గైక్వాడ్ తనకు కావాల్సిన టీంని తీసుకోలేకపోతున్నాడు, తనకు కావాల్సిన ప్లేయర్స్ని ప్లేయింగ్లో షాడో కెప్టెన్గా అయ్యాడు అనేది మనకు క్లియర్గా, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా క్లియర్గా కనిపించింది. ఒకవేళ తను చాలా అగ్రెసివ్గా వెళ్ళి ధోనిని కాదని, లేదంటే మేనేజ్మెంట్ని కాదని తన ఓన్ డిసిషన్ తీసుకునే అంత ధైర్యం అయితే చేయలేదు, అది క్లియర్గా కనిపించింది. మేబీ నెక్స్ట్ సీజన్లో ఐ థింక్ వీ కెన్ సీ సమ్ బోల్డ్ డెసిషన్స్. కానీ సమ్ యంగ్స్టర్స్ అయితే రాణించారు. షేక్ రషీద్ తెచ్చుకున్నాడు, మీకు కూడా తెలుసు, మన ఏపీఎల్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ ఈసారి బాగా ఆడుతున్నారు. షేక్ రషీద్ మీద మీ కామెంట్? ఐ థింక్ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్, టెక్నికలీ సౌండ్, దాంట్లో డౌట్ లేదు. ఇలాంటి ప్లేయర్స్కి ఏంటంటే కొంచెం కన్సిస్టెంట్గా ఆపర్చునిటీస్ రావాలి. అండ్ దట్ టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా ప్లేయింగ్ ఎలెవెన్ లో కంటిన్యూ అవుతాడేమో, చాలా ఆల్రెడీ దే ఆర్ అవుట్ ఆఫ్ ప్లే ఆఫ్స్ కాబట్టి. సో చాలా పేలవమైన ప్రదర్శనలు ఉండడంతో తన మీద ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్వతహాగా కూడా చాలా హార్డ్ వర్కింగ్ క్రికెటర్ కాబట్టి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఆపర్చునిటీ అని ఉంటాడు కాబట్టి ఆ ఎక్స్ట్రా ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ విల్ సీ సమ్ గుడ్ నాక్స్, దాంట్లో డౌటే లేదు షేక్ రషీద్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. సో రాకేష్ గారు చెన్నై సూపర్ కింగ్స్ మీద చేసిన అనాలిసిస్ చూస్తే కనుక ఖచ్చితంగా వేలంలో కొన్ని మిస్టేక్స్ చేసామన్న ఫ్లెమింగ్ మాటలు ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందని చెప్పేసి రాకేష్ చెప్తున్నారు. అలాగే రాబోయే సీజన్ సంబంధించి కొన్ని క్లియర్ కట్ బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.